షేర్లింగంపల్లి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయబోయిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. అంతకుముందు నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని సీఎం దిష్టిబొమ్మను తీసుకుపోయారు. కాంగ్రెస్ మాత్రం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే పోలీసులు అడ్డుకోకపోవడంపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్లతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసుల తొత్తులుగా మారారని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడినందుకు మరి ఆయన సస్పెండ్ చేసినందుకు దానికి నిరసనగా ఈరోజు నిరసన తెలుపుతున్నాం. అలాగే మాజీ సీఎం కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో మాట్లాడుతూ ప్రభుత్వ లెక్చరర్లకు ఉద్యోగ పత్రాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ మరి చాలా అధ్వానంగా మాట్లాడడం జరిగింది. ఒక మాజీ సీఎం తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారి మీద స్టేటర్ నుంచి ఈరోజు మార్చులకు వెళ్తాడు ఇప్పుడు అని చెప్పి అంత ఘోరంగా ఒకసారి కూడా కాదు 4-5 సార్లు ఆ పదాన్ని ఆ రోజు రవీంద్ర భారతిలో ఉచ్చరించడం జరిగింది. పిల్లలకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే ఆ రోజు కూడా జగదీష్ రెడ్డి గారు కూడా ఏది మాట్లాడలేదు. నాకు ఏదైతే గవర్నర్ మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వడానికి నాకు సమయం ఇచ్చినారో నేను మాట్లాడతాను, నాకు సమయం ఇవ్వండి. అసెంబ్లీ అనేది కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్పే సమాధానం చెప్పే హక్కు ఉంటుంది కాబట్టి అది అడగడమే తప్ప మరి దానిని వాళ్ళు వేరే విధంగా భావించి వేరే విధంగా తీసి మరి జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో కూడా మా హరీష్ రావు చాలా క్లియర్ చెప్పిండు, ఏదైనా మేము పొరపాటు జరిగితే మీరు చెప్పండి. మా కేసీఆర్ గారు అసెంబ్లీలో స్పీకర్కి కూడా చాలా మర్యాద ఇస్తామని చెప్పి ఫస్ట్ రోజు మీకు కూడా చెప్పాడు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, అలాంటిది ఏమైనా జరుగుతుంది కనుక మీరు తప్పైతే మాకు చెప్పండి. ఈరోజు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివ్వాలి నిన్న కూడా కోరడం జరిగింది. మరి దానికి ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించలేడు. కావున జగదీష్ రెడ్డి గారిని ఖచ్చితంగా అతని సస్పెన్షన్ వెంబడే ఎత్తివేసి మరి ఏదైతే శాసనసభ ప్రజలకు కావాల్సినటువంటి సమాధానాలు ఆయన ఎన్నుకున్నటువంటి ఆయన ఎమ్మెల్యే కాబట్టి మరి ఆయనకి రావాల్సినటువంటి హక్కు ఆయనకు శాసనసభకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన సస్పెన్షన్ ఎత్తివ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.